ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్లో ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్న నేత. సొంత పార్టీ ప్రభుత్వాన్ని ఎప్పుడు విమర్శిస్తారో, ఎప్పుడు ప్రశంసిస్తారో, ఎందుకు అలా చేస్తారో ఎవరికీ తెలియదు. అప్పుడే తిడతారు, అంతలోనే పొగుడుతారు. అటువంటి శాసనసభ్యుడు ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాటలోనే రాజగోపాల్ రెడ్డి పయనించడానికి కారణమేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా ఆపుకోలేరు. కోపం వస్తే పార్టీ నేతలపై కస్సుబుస్సులాడతారు. అనుగ్రహం వస్తే ప్రశంసల వర్షం కురిపిస్తారు. కానీ అనుగ్రహం కంటే ఆగ్రహమే ఎక్కువ. ఇటీవల ఈ విషయం మరోసారి రుజువైంది. యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలి నియామకంతో తనను సంప్రదించలేదని కాంగ్రెస్తో పాటు ప్రభుత్వం పెద్దలపై మండిపడటంపై రకరకాల చర్చలు జరిగాయి. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ రాజగోపాల్ రెడ్డి కొత్త స్వరాన్ని వినిపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయటమే తన లక్ష్యమని ప్రకటించారు. తెలంగాణ నుంచి తనకు మాత్రమే ఎక్కువ సమయం ఇచ్చి రాజకీయాలతో పాటు కుటుంబ వ్యవహారాలపై రాహుల్ గాంధీ చర్చించారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తనకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. యాదగిరిగుట్ట దేవాలయ పాలక మండలి ఏర్పాటుపై రాజగోపాల్ రెడ్డి స్పందించాల్సిన తీరు విమర్శలకు తావిచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆవేదనతోనే అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగానూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనో మాట్లాడలేదని స్పష్టం చేశారు. హస్తం పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయడం కోసం పనిచేస్తానని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయన్న అంశంపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉందన్నది రాజగోపాల్ రెడ్డి మాట. వచ్చే ఎన్నికల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి పనిచేస్తానన్న వాదాన్ని వినిపించారు. పార్టీలోనే ఉంటానని, కాంగ్రెస్లో యాక్టివ్గా ఉండేది తానేనని ఈ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. తాను సీఎం రేవంత్ రెడ్డితో టచ్లోనే ఉన్నానని ప్రకటించారు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన బహిరంగ సభలకు రాజగోపాల్ రెడ్డి ఎందుకు గైర్హాజరయ్యారన్నదే ప్రశ్న. గతంలో జరిగిన వ్యవహారాలన్నీ పక్కన పెట్టి ఇకపై జరగబోయే సీఎం బహిరంగ సభలకు రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. మొన్నటి వరకు ఏదోలా ఉన్నా ఇప్పటి నుంచి పార్టీతో పాటు రాహుల్ గాంధీ కోసమే పనిచేస్తానని ఈ ఎమ్మెల్యే చెప్పడంతో ఆంతర్యం లేకపోలేదు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైతం రాహుల్ గాంధీని ప్రధానిని చేయటమే లక్ష్యమని పలు సందర్భాల్లో ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి బాటలోనే పయనిస్తున్నారు. ఇద్దరు నేతలు మెప్పు కోసమే ఇలా చేస్తున్నారని వినిపిస్తోంది. ఇక నుంచి ఏం చేసినా మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసమే అన్న రీతిలో రాజగోపాల్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. మరి రాహుల్ గాంధీ కోసం ఈ నేతలు సైలెంట్ మోడ్లో ఉంటారా లేదా అన్నది చూడాలి.